మొన్న రీసెంట్‌గా జరిగింది. రిలీజ్ అయిన రోజునంటే పైరసీ వేసేసారు అది. యెస్. సో, దాని గురించి మీకు ఏమంటారు అది? సీ సర్, పైరసీ ఈస్ సచ్ ఎ కర్స్. హ్మ్. ఇట్ హాస్ కమ్ అలాంగ్ విత్ సినిమా. హ్మ్. సినిమా మొదలైన తర్వాత పైరసీ కూడా మొదలైంది. ఇప్పటి వరకు వస్తూనే ఉంటుంది. హ్మ్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ కాపీడ్ అండ్ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ అండి. మనం కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి కోట్లు కోట్లు పెట్టి సినిమా తీస్తే వాళ్ళు ఒక్క రోజులో టక్కమని పైరసీ కాపీ రిలీజ్ చేసి ఇట్ హర్ట్స్. హ్మ్. అండ్ వై డస్ ఇట్ హర్ట్? ఇట్ ఈస్ నాట్ లైక్ మనీ పోతుంది. హ్మ్. మనం ఒక ఎక్స్పీరియన్స్ రెడీ చేశాం కదా. ఆ సౌండ్ డిజైన్, ఆ సాంగ్స్, ఆ విజువల్స్ బిగ్ స్క్రీన్ కోసం రెడీ చేశాము. అది మీరు ఒక 5-inch మొబైల్ స్క్రీన్లో చూసి ఏ మజా లేదు అని చెప్తే హ్మ్. ఇట్ హర్ట్స్. హ్మ్. యాజ్ క్రియేటర్స్ ఇట్ హర్ట్స్. అవును. సో వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ద ఫిల్మ్ ఈజ్ ఫస్ట్ నాట్ పైరేటెడ్. హ్మ్. ఒక్కసారి పైరసీ కాపీ వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్లో కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అంతా కష్టపడి సినిమా తీస్తే మంచి సినిమా ఉంటే పోయి చూడండి. హ్మ్. కొన్ని వాళ్ళు నాకు వచ్చారు, హ్మ్. వచ్చి చెప్పారు, సార్ నేను సినిమా చూశాను. ఎక్కడ చూసామంటే మొబైల్లో చూసామండి. అరే ఎందుకురా బాబు మొబైల్లో ఎందుకు చూస్తావు? ఒక్కసారి సినిమా స్క్రీన్లో పోయి చూడు, ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. హ్మ్. I understand people don't have time, people don't have the resources. Kani, let's try and stop piracy as much as we can. And I salute my producer, Bani Vasu garu, inka Allu Arvind garu, that they are fighting against piracy tooth and nail. Just not because it is just their cinema. Piracy is in itself a disease, a cancer laga undandi. అవును. ఒక పెద్ద బాడీలో ఒక చిన్న క్యాన్సర్ కూడా పెద్ద అయ్యి అవును. ఇట్ కెన్ కిల్ ద హోల్ బాడీ. హ్మ్. అలాగే పైరసీ ఈస్ కిల్లింగ్ ది ఇండస్ట్రీ.